పుట్టగానే ఏడ్చినప్పుడు తెలియలేదు చచ్చే వరకు ఏడుస్తూనే ఉంటానని. లోకం మొత్తం నాదే, అసలు నా లోపలి జీవం మొదలు అయ్యా నేడే మీకే తెలుసు, నా కోపమే మీకేం తెలుసు, పేగు పేగు నాతో కలిసి నా నెత్తురి మీకే పంచి పెంచా నాపై దుమికే రాక్షసులా. అత్యాచారం చేసి నోని ఊరి తీయాలి, మేడ పట్టి గొంతు పిసికి కాల పెట్టాలి, నేను చెప్పేదంతా లోకం మొత్తం వీణ పడాలి, మీ చెల్లి కోసం ఏ రోజైనా నిలబడాలి, నేను పాడేది పాటని కద్దు చిన్నారి మాటలే ఇవి, కన్నులు కల్లార తడి కాపాడేదెవరు మరి, అమ్మాయిల వాక్యలలోనే సంఖ్యలు బంధించి మరి, రంగుల ముగ్గుల పొడి రక్తంగా మారేనే పడి, మమ్మీ నువ్వు ఇంట్లో వదిలేసి వెళితే, అంకల్ నా చేయి పట్టి మీద పడితే, ఏమని చెప్పను నేను ఎవరికి చెప్పను నేను, మీరే నేర్పించారు పెద్దోళ్ళు దేవుళ్ళు అని, ఎందుకు మమ్మీ పుట్టించాడు డాడీ నన్ను, అసలు వినాలనుకున్న నేను చందమామ కథలు, ఆడపిల్ల బాధలన్నీ చెప్పుకునే బాధలు, పుట్టగానే చంపేస్తుంటే తప్పుతుండే ఉసురు, చిన్న బట్టలు వేసుకుంటే చంపేయాలా, ఇంకెన్ని రోజులు దాచుకుంట ప్రాణం ఇలా, నేను చదువుకోవాలా లేదా బడికెళ్ళాలా, న్యూస్ పేపర్ మెన్ స్టోరీ అయిపోయా నివాలా. చిరునవ్వులతో కాలం గడపాల్సిన చిన్నారి మనిషి అనే రంగేసుకున్న క్రూర మృగాలకు బలైపోయి 8 ఏళ్ల చిన్నారిని హింసించి అత్యాచారం చేసి చంపిన ఘటన మానవత్వానికే మాయం మచ్చగా మిగిలిపోయింది. విలేజ్ పిల్లాన్ని కాలేజీకి వెళ్ళాను, డిస్టింక్షన్ కొట్టేసి డిస్ట్రిక్ట్లు దాటాను, సిటీకి రాగానే సిటీలు కొట్టారు, నల్లగున్నానని నేను నవ్వుల పాలయ్యాను, తల మీద చెయ్యి వేసి దీవించే గురువులు నడు మీద చెయ్యి వేసి కోరారు పరుపులు, జింక పిల్లలాగా నేను తీశాను పరుగులు, చనిపోయిన కూడా మీద పడ్డారు పురుగులు, ఏదో సాధిద్దామని క్లాసెస్ కి వెళ్తే ఓ వ్యక్తి లవ్వంటూ నా వెంట పడనే, చిన్న చూపు చేసి నా చున్నీ లాగాడు, యాసిడ్ దాడుల్లో నా పేరెక్కించాడు, రోడ్డు మీద రేపు చేసి రోకల్తో చంపారు, ఇది విన్న మా డాడీ గుక్క పెట్టి ఏడ్చాడు, క్యాండిల్ పట్టుకొని వాకింగ్ చేస్తారు, క్యాండిల్ ఆరిపోగానే ఇంటికెళ్ళిపోతారు. అన్నయ్య నన్ను పెంచావుగా, నా పెళ్లి కోసం బరువులెన్నో మోసావుగా, ఇల్లు వదిలి ఇంటి పేరు మార్చారుగా, ఆయన ఎడుపు కూడా నవ్వుతోని దాచానురా, అమెరికా సంబంధం అన్నారు, మొదట్లో వెన్నంటి ఉంటాను అన్నాడు, అప్పట్లో అనుమానం పెట్టేసి దాచాడు, గుప్పెట్లో దెబ్బలన్నీ కాచుకొని ఏడుస్త చీకట్లో, సారీ అన్నయ్య అది ఆయిల్ మార్క్ కాదు, సిగరెట్ అని చెప్పాలంటే నాకు నోరు రాదు, కుంటుతున్న అంటే నేను కింద పడలేదు, కోడలనుకున్న కానీ పని మనిషిని నేను, నా కాలే కట్టి గుడ్డ నోట్లో పెట్టి కట్నమంటూ క్రికెట్ బ్యాట్ తోటి కొట్టి ఎవరు బాధ్యులు కారు అని లెటరే రాసి నా చేతుల్లో పెట్టి ఫ్యాన్కి వరి వేశారు, చేతులు దులిపేశారు.